మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్టు గతంలోనే వార్తలొచ్చాయి. ఆయన వరంగల్ సభలో కూడా ఇంచుమించు అదే మెసేజ్ ఇచ్చారు. నా అవసరం ఏముంది, హరీష్ అండ్ కేటీఆర్ ఇట్లాంటి వాళ్ళు రేవంత్‌కి సరిపోతారు అని చెప్పాడు. బానే ఉంది. రైట్. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు. రైతుల ప్రయోజనాలు తమ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చర్చకు రండి, అసెంబ్లీకి రండి అని కేసీఆర్‌కు సవాల్ చేశాడు. కేసీఆర్ రావడానికి ఇష్టపడట్లేదు. పక్కన పెడదాం. అసలు ఈ మొత్తానికి అంటే కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వెనుక, రాకూడదని నిర్ణయించుకోవడం వెనుక ఒక కుట్ర ఉంది. నేను అది చెప్పదలుచుకున్నా. ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేసీఆర్‌ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్న వ్యక్తుల గురించి, అడ్డుకుంటున్న శక్తుల గురించి శక్తుల గురించి మాట్లాడదలుచుకున్నా. ఇదొక కుట్ర. ఇది కాన్స్పిరసీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఎవరం అవునన్నా, కాదనుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి స్టిల్ ఒక బ్రాండ్ వాల్యూ ఉందంటే అది కేసీఆరే. కేసీఆర్‌కు మాత్రమే ఆ బ్రాండ్ ఇమేజ్ ఉంది. బ్రాండ్ వాల్యూ ఉంది. 100% ఇది నిజం. కానీ కేసీఆర్‌ను అసెంబ్లీకి రాకూడదని నేనే చెప్పాను. మీరు అసెంబ్లీకి వస్తే అనవసరంగా చిల్లర మల్లర లీడర్ల దగ్గర మీరు చులకనైపోతారు. అండ్ మీరు ఆ రకంగా అవహేళనకు గురవుతారు. మీరు మానసికంగా బాధపడతారు. ఆవేదన చెందుతారు. కాబట్టి మీరు రావాల్సిన అవసరం లేదు. మీ స్థాయి గల వాళ్ళు ఎవరు లేరు. ఇది ఏంటో మరి తెలియదు మరి అని నేను మా తండ్రికి చెప్పినట్టుగా కేసీఆర్ ఓపెన్‌గా మీడియాలో చెప్పాడు. కేసీఆర్ తన తండ్రి అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో అనే అంశాన్ని వివరిస్తూ తానే తండ్రికి అటువంటి సలహా ఇచ్చినట్టుగా కేటీఆర్ చెప్పాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరు కుట్ర చేస్తున్నారు. ఎందుకు కుట్ర జరుగుతోందంటే, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటే, అసెంబ్లీ సమావేశాల్లో చర్చల్లో ఆయన పాల్గొంటే, సో అది రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య ఆ మొత్తం అంటే అసెంబ్లీ సమావేశాలు కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్యన మొత్తం సెంటర్ పాయింట్‌గా మారుతుంది అసెంబ్లీ. అంటే అప్పుడు ఐదర్ కేటీఆర్ ఆర్ హరీష్ ఆర్ ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళ ప్రయారిటీ తగ్గిపోతుంది. అంటే వాళ్ళను మీడియా పట్టించుకునే అవకాశాలు తక్కువ. లేదా అసెంబ్లీ సెషన్స్‌లో వాళ్ళు మాట్లాడే అవకాశం కూడా తక్కువ. ఎందుకంటే కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కనుక ఆయనకుండే టైం ఆయనకుంటుంది. ఆయన మాట్లాడగలడు. ఆ రకమైన ఆయనకు వొకాబులరీ ఉంది. అవగాహన ఉంది. చాలా ఇష్యూస్ పట్ల ఆయన చాలా గట్టిగా వాదించగలడు. అందులో మనకేం సందేహం లేదు. రేవంత్ రెడ్డి కూడా అదే అంటున్నాడు. "నువ్వు రావయ్యా బాబు! నువ్వు 20 ఫార్మ్ నుంచి బయటికి రా. అసెంబ్లీకి రా. చలో మాట్లాడదాం. నువ్వు ఎంతసేపు మాటలతో మాట్లాడు. నేను ఎంతసేపు మాట్లాడతాను. మాట్లాడాలో మాట్లాడతాను. ఎవరం ఏం చేశామో ప్రజలకు తెలియజేద్దామని" ఆయన చెప్తున్నాడు. కానీ కేసీఆర్ రావడానికి ఆయనకి ఇష్టం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆయన రాకుండా అడ్డుకుంటున్నారు వీళ్ళు. టీఆర్ఎస్ పార్టీలో మిగతా నాయకులు. ఐదర్ కేటీఆర్ ఆర్ హరీష్. హరీష్ కంటే కూడా నాకు తెలిసి బహుశా కేటీఆరే స్వయంగా అడ్డుపడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి మనము జస్ట్ ఒకసారి గెస్ చేస్తే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యాడు అనుకుందాం. అప్పుడు కేటీఆర్‌ని ఎవరు పట్టించుకుంటారు? హరీష్ రావుని ఎవరు పట్టించుకుంటారు? సహజంగానే కేసీఆర్ చుట్టే అసెంబ్లీ సమావేశాలు కేంద్రీకృతం అవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్యనే ఆ చర్చోపచర్చలు గాని, వాదోపవాదాలు ఏమి జరిగినా అవి వాళ్ళిద్దరి చుట్టే సెంట్రలైజ్ అయ్యే అవకాశం ఉంది. కనుక మన ప్రయారిటీ పూర్తిగా దెబ్బతింటుంది. మనల్ని ఎవడు పట్టించుకోడు అనే భావనతోటే బహుశా తండ్రిని అసెంబ్లీకి రాకుండా కొడుకు అడ్డం పడుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. థాంక్ యూ వెరీ మచ్.